నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. కళలను కళాకారులను ప్రోత్సహించేందుకు కూటమి గవర్నమెంట్ ఎప్పుడు ముందుంటుంది అనడానికి ఉదాహరణే నిన్న జరిగినటువంటి సంఘటన. కల్చరల్ యాక్టివిటీస్ మంత్రులు ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేస్తే మరి అది ప్రజలకు కూడా ఒక బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. అందులో భాగంగా నిన్న జరిగినటువంటి ప్రోగ్రామ్ సూపర్ హిట్ అయింది. ఇటు చూస్తే రఘురామకృష్ణరాజు కావచ్చు, మరికొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చాలా బాగా ప్రదర్శనలు ఇచ్చారు. దీనికి ముఖ్యమంత్రి నుంచి అలాగే ఉప ముఖ్యమంత్రి గారి నుంచి కూడా ప్రశంసలు లభించాయి. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకే ఆయన ఏం మాట్లాడారు, నిన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి ప్రదర్శనల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అరిస్మల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, నిన్న ఒక ప్రోగ్రామ్ జరిగింది. దాంట్లో హైలైట్ అంటే రఘురామకృష్ణరాజు గారి నటించినటువంటి నటన, ఆయన చెప్పిన డైలాగే అనుకోవచ్చు. సో ఎందుకు కూటమి గవర్నమెంట్ ఎలాంటివి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తుంది, దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, మీరేం చెప్తారు? ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ అనేటువంటివి సహజంగా ప్రతి సంవత్సరం ఉభయ సభలకి సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు వీళ్ళందరూ కూడా కార్యక్రమం నిర్వహిస్తారు. ఒక రకమైన సౌహృద్భావ వాతావరణం, ఒక రకమైన పరస్పరం సహాయం, స్నేహపూర్వకంగా ఉండాలనేటువంటిది దాని ఉద్దేశం. ప్రజలకు కూడా ఒక మంచి సందేశం వెళ్తుంది. రాజకీయం అంటే రాజకీయంలో ఉండాలి, కానీ రాజకీయం అంటే కక్షలు, కార్పణ్యాలు, దుర్మార్గం, బూతులు, అసహ్యకరమైన సంభాషణ ఉండకూడదు అనేటువంటి దాని ఉద్దేశం. గత 5 సంవత్సరాలు మనం ఒక సభ ఎలా నడిచిందో చూసాం. చాలా దారుణంగా జుగుప్సాకరమైన భాష, వ్యక్తి పూజ, మరీ దారుణంగా అవతల ప్రతిపక్ష నాయకుడిని, అత్యంత సీనియర్ చంద్రబాబు నాయుడు గారిని, ఒక తెలుగువాడిగా ఆయన సీనియారిటీని, ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి చేసేటప్పటికే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, దేశ విదేశాల్లో పేరు సాధించిన తెలుగువాడిగా మనం గర్వించవలసిన వ్యక్తిని ఆయన సహచరులుగా గతంలో పనిచేసిన వాళ్ళు, బొడ్డోళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు, ఒక ఆకిస్తే మొదల చివర తెలియని వాళ్ళు, వీళ్ళందరూ కూడా మాట్లాడారు. ఆయన చాలా అవమానకరంగా విక్రించారు. ఇవన్నీ చూసాం మనం. అన్నీ చూసి రాజకీయాల పట్ల జుగుప్స, అసహ్యం కూడా కలిగింది చాలామందికి. ఇక జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగు ఆ విన్యాసాలు మనం చూసి భరించలేని, వినలేని స్థాయికి చేరుకొని ఎంటైర్ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు సభ ప్రతిపక్షం అనేటువంటిది, ప్రజలు అతను ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, అతను ఉన్న వాళ్ళతో 11 మందితో రావడానికి ఇష్టపడతలేదు, నేను రానని గారం కొడుతున్నాడు, అతను మారం చేస్తున్నాడు. వీళ్ళు రావాయి బాబు, నువ్వు ప్రతిపక్ష హోదా లేకపోతే నీ సమస్యలు నువ్వు చెప్పుకో, నీ ప్రశ్న వేస్తే మేము సమాధానం చెప్తే నీ గౌరవంగా చూస్తాం, మేము నేనేం ఎక్కిరించాం మేమని చెప్తున్నారు వీళ్ళు. కానీ అతనికే కొంచెం గిల్టీగా ఉంది. ఎందుకంటే ఏం మాట్లాడినా గతం ఒకసారి వచ్చేది బొమ్మ అతనికి. అతనికే ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు నేను అనడంకో, ఆయన ఎంతో ఈ బిల్డింగ్ అంత ఎత్తున్నాడు. ఆయన కబడ్డీ ఆడుతుంటే చూసారు నేను ఎలాగ ఉందో, గజుల్లాగా ఇలా అందరినీ పట్టుకు సంకనేసుకు వెళ్ళిపోయేలా ఉన్నాడు ఆయన. మరి అతను చూస్తే 3 కుర్చీపెట్లు వేసుకోవాలి. ఆయన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేడు. అచ్చెన్నాయుడు గారు చూడాలంటే మెల్లనే పెడతాయి, 2-3 కుర్చీపెట్లు వేసి కూర్చోవాలి, నిలబడాలి అతను ముందు. ఆ గిల్టీ ఉంటుంది. నెక్స్ట్ ఎవరు ఇంకోటి ఏదైనా మాట్లాడదామంటే ఎదురుగుండా అయ్యన్న పాత్రుడు గారు ఉంటారు, రఘురామకృష్ణరాజు గారు, వాళ్ళు అధ్యక్షానికి ఎక్కేయాలి, వాళ్ళు టైం ఇస్తే మాట్లాడాలి, వాళ్ళు అంటే కూర్చోవాలి. ఇవన్నీ అతను వాళ్ళు అలాగని అవమానించరు, కానీ అతను ఫీల్ అయిపోతున్నాడు. ఆ గిల్టీ అనమాట, లోపల గిల్టీ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మాటలు అనిపించాడు, తను అన్నాడు. ఆయన అక్కడ సభానాయకుడిగా హుందాగా కూర్చుంటే చూసి సహించలేడు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని నానా దుర్భాషలు మాట్లాడాడు, లోకేష్ గారిని కించపరిచారు, అలాగే అనేక మంది నాయకులు జైలు పాలు చేశాడు. ఇతను ఏదైనా ఒక సమస్య ఎత్తుకున్నాడు అనుకో, దానికి 100 రకాల సమాధానాలు ఉంటాయి, తిరిగి ఇతని ప్రశ్న కూడా మిగులుతుంది. ఇవన్నీ తట్టుకోలేక అతను ఎగ్గొట్టాడు, మిగతా వాళ్ళు కూడా ఎగ్గొట్టి రానివ్వకుండా చేస్తున్నాడు. వీళ్ళేంటి అయినా సరే వీళ్ళు వేసిన ప్రశ్నలు వాళ్ళు లేకపోయినా కానీ సమాధానం చెప్పి టీవీలో చూసుకుంటారు బాబు అని చెప్తున్నారు వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మంచి వాతావరణం, కొంతమంది ఎమ్మెల్సీలు పాల్గొన్నారు ఇందులో, వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు కూడా ఈ స్పోర్ట్స్లో పాల్గొన్నారు, 4-5. అయితే ఒక మంచి వాతావరణం, స్పోర్ట్స్, కబడ్డీ ఆడారు, షటిల్ ఆడారు, బ్యాడ్మింటన్ ఆడారు, క్రికెట్ ఆడారు, టగ్ ఆఫ్ వార్ ఆడారు, లేడీస్ కూడా అన్నిట్లో పాల్గొన్నారు. బ్రహ్మాండంగా వాళ్ళు ప్రదర్శన చేశారు సంతోషంగా. 2-3 గాయాలు కూడా అన్ని సీరియస్గానే ఆడారండి. 2-3 గాయాలు కూడా అయినాయి. బుచ్చి చౌదరి గారికి ఇంకా 2-3, ఒక చెయ్యి ఇరిగింది, బుచ్చి చౌదరి గారి తలకి గాయమైంది, ఇలాగ గాయాలు కూడా అయినాయి. తర్వాత ఈ కళా ప్రదర్శన, ఈ స్కిట్లాగా కొంత ప్రదర్శించారు, కొన్నేమో ఏకపాత్రాభినయాలు ఉన్నాయి. అందులో రఘురామకృష్ణరాజు గారు వేసింది, మన దుర్గేష్ గారు వేసిన పాత్రలండి హైలైట్ అయినాయి. రఘురామకృష్ణరాజు గారు సుయోధన సార్వభౌముడిది దానవీర స్వరకర్ణంలో ఎన్టీ రామారావు గారు ఒక ఎపిసోడ్లో ఒక అద్భుతమైన ప్రదర్శన ఉంటుంది రామారావు గారిది. అంటే కొండవీటి వెంకటకవి గారు రాసిన డైలాగులు ఆ సినిమా అసలు మామూలుగానే
దానవీర సూరకర్ణకు సంబంధించిన డైలాగులు రికార్డులుగా విడుదలైనవి అప్పట్లో 77లో వచ్చిన సినిమా. అంతకుముందు ముత్యాల ముగ్గు, ఈ సినిమా, ఇలా కొన్ని సినిమాలకి ఆ సంభాషణల ప్రాచుర్యం పొంది ప్రజలు పదే పదే వినాలనుకునేవారు. అవి రికార్డుల రూపంలో ఇప్పుడు క్యాసెట్లు, సీడీలు ఎలాగ వస్తున్నాయో అప్పుడు అలా రికార్డులు ఉండేవి, గ్రామ్ఫోన్ రికార్డులు. ఈ డైలాగ్ వెర్షన్ అంతా కూడా గ్రామ్ఫోన్ రికార్డులకు విడుదలై ఇప్పటికీ రింగ్ టోన్లు ఉంటాయి. ఆచార్య దేవా అని చూడండి, అది ఆ సినిమాలో డైలాగులు. అంటే అది జనాల్లోకి ఎంత అద్భుతంగా వెళ్ళిపోయిందంటే ఎవరన్నా సరే ఓ డైలాగ్ వెర్షన్ చెప్పాలంటే ఆచార్య దేవా అంటే అది మొదలెడతారు. అందులో అసలు అది కర్ణుడికి, ఒక పాండవులకి, కౌరవులకి మధ్య ఒక యుద్ధ విద్యల పరీక్ష ఏదో ఉంటుంది, విలువిద్య, ఇలాంటి రకరకాల. అందులో కర్ణుడు కూడా పాల్గొనడానికి వస్తాడు. వాళ్ళు ద్రోణుడు అబ్జెక్షన్ పెడతాడు, నీకు కుదరదు, రాజు అయ్యి ఉండాలి, నువ్వు ఇది చేయాలంటే, నీకు నువ్వెవడో ఏంటి, ఎవరు తెలుసు, అది ఇదని అవమానిస్తారు. అవమానిస్తే అవమాన భారంతో కర్ణుడు వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు దుర్యోధనుడు హితుడా ఆగు ఆగు అని మొదలెడతారు ఇది. అప్పుడు అతను ఈ కులము అక్కడ ఆయన ఎంత బాగా రాశాడంటే, ఒక పౌరాణిక ఇతిహాస సంబంధించిన సందర్భం సీన్లో సుహృద్భావము, సామాజిక న్యాయము, సహజ న్యాయము, అభ్యుదయం, విప్లవాత్మకమైన భావాలను జోడించి కులం మత ద్వేషాలు ఉండరాదు, కులము మతం అనేటువంటి దాన్ని పరిగణనలో తీసుకోకూడదు అనేటువంటి భావాన్ని ఒక ఎన్టీ రామారావు గారు లాంటి వ్యక్తి దుర్యోధనుడి పాత్ర ద్వారా చెప్పించినా సరే ఒక పవర్ఫుల్ వెపన్ లాగా జనాల మీద పనిచేసింది. ఆ డైలాగులు ఒక సూపర్ టూపర్ హిట్, అసలు అద్భుతం. ఆయన కూడా ఒకే సీన్లో చేసేస్తాడు. దాన్ని స్టేజ్ మీద పెద్ద సీనియర్ ఎక్స్పీరియన్స్ లేకుండా రఘురామకృష్ణరాజు గారు అంత లెంగ్దీ డైలాగుల్ని చెప్పగలగటం అద్భుతం అండి. గుర్తుండాలి దాన్ని బట్టి. మామూలుగానే ఆయన సాహిత్యాభిలాషి. పాత పాటలన్నా, పాత సినిమాలన్నా, సాహిత్యం పట్ల, సినిమాల పట్ల, కళల పట్ల ఆయనకు ఒక అభిలాష ఉంది. మంచి అభిరుచి ఉన్నారు. బాగా పుస్తకాలు చదువుతాడు ఆయన, బాగా జ్ఞాపక శక్తి. ఎందుకంటే ఆయనతో సన్నిహితంగా ఉన్న వాళ్ళకి నేను కొంచెం సన్నిహితంగా నాకు తెలుసు. నాకు వాళ్ళ ఇంట్లో సావిత్రికి సంబంధించిన అన్ని పుస్తకాలు, ఆవిడకి జ్ఞాపకాలు ఉంటాయి. అలాగే ఒక హోమ్ థియేటర్లో సావిత్రి గారి పేరు పెట్టాడు దాన్ని. అలాగే మ్యూజిక్ సంబంధించిన అనేక పాటలు, ఘంటసాల గారి ఇది వాళ్ళ ఇంట్లో అలాగా ఒక కళారూపాలన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆయన దగ్గర సేకరణ, పుస్తకాల సేకరణ కానీ, ఈ పాటల సేకరణ, ఆయన దగ్గర పాత పాటలు దాదాపు 7,000-8,000 పాత పాటలు ఉంటాయి ఆయన దగ్గర ఉన్న దాంట్లో. ఇలాగా మంచి సంగీతం, హిందీ కానీ తెలుగు కానీ, పాత పాటల్లో, కొత్త పాటల్లో అంత మధురంగా ఉండవు కానీ ఒక మెలోడియస్ శ్రావ్యత, పాత పాటల్లో శ్రావ్యత ఉంటుంది, సాహిత్య బలం ఉంటుంది, ఒక చక్కటి సాహిత్యం ఉంటుంది ఆ పాటల్లో. అలాగే డైలాగుల విషయంలో కానీ మంచి మంచి సినిమాలు, సందర్భాలు కానీ ఆయనకి ఇప్పుడు అలాగా చాలా జ్ఞాపక శక్తి అద్భుతమైంది. ఈ పాత్ర పోషించినప్పుడు కూడా ఆయన ఒక రకంగా సాహసమే. స్టేజ్ మీద అంతమంది ముందు, ఇప్పుడు ఎంత తెలివైనడైనా, ఎంత సబ్జెక్ట్ ఉన్నా సరే ఆ ప్రదర్శన చేయటం అనేటువంటిది అలవాటు లేకపోతే నేను నాటకలేసి కూడా ఏం కాదు కదా, వాళ్ళకంటే అలవాటు అయిపోయి ఉంటుంది. దాన్ని చాలా అద్భుతంగా ప్రదర్శించాడు, ఎక్కడా తడబడకుండా. ఆ లెంగ్తీ డైలాగ్ బ్రహ్మాండం చెప్పాడు. ఆహుతులందరూ కూడా సంభ్రమాశ్చర్యాలు కొనేయాలి, హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు, ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే ఓ రకంగా ఆశ్చర్యంగానూ ఆసక్తిగానే చూశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నేను అటుంటారు బాబు, నాకన్నా బాగా చేస్తున్నాడు అన్నట్టుగా చూశాడు ఆయన. ఎందుకంటే వాళ్ళకంటే అలవాటు. వాళ్ళు పైగా ఒక డైలాగ్ చెప్పాలంటే అవసరమైతే ఇది బాగోపోతే ఇది మార్చండి, మళ్ళీ చేసుకోండి అంటారు, ఇప్పుడు మీరు మళ్ళీ టేక్ తీసుకోండి అంటారు. వాళ్ళకి అలాగా కుదరదు. స్టేజ్ నటుడు ఎవడైనా సరే రంగస్థలం మీద నటించి వాళ్ళు ఎవరికీ కూడా రెండో ఆప్షన్ ఉండదు. వాళ్ళు చాలా బిగ్గరగా మాట్లాడాలి, వాయిస్ చాలా గంభీరంగా ఉండాలి. తర్వాత వాళ్ళకి ఇంకా తను సరిదిద్దుకునే అవకాశం ఉండదు. పొరపాటైనా, గడపాడైనా, తప్పైనా, ఒప్పైనా టక్మని వదిలేస్తారు అంతే. ఇలాగా చాలా అద్భుతంగా చేశాడు. అలాగే బాలచంద్రుడు పల్నాటి వీరుడు బాలచంద్రుడు, ఆ ఏకపాత్రాభినయం దుర్గేష్ గారు, మంత్రి గారు, ఆయన నా కాలేజీలో 1 year సీనియర్. మా రాజమండ్రి వీటి కాలేజీలో నాకు 1 year సీనియర్. ఆయన BA తెలుగు మీడియం అయితే నేను BA ఇంగ్లీష్ మీడియం సెకండ్ ఇయర్లో ఉంటే ఆయన ఫైనల్ ఇయర్లో ఉండేవాడు. మా కాలేజీ చైర్మన్ కూడా చేశాడు ఆయన మా కాలేజీ యాన్యువల్ డేకి ఈ ప్రదర్శన చేశాడు అప్పుడే, చాలా క్రితం. సేమ్ ఇదే ఏకపాత్ర, ఆయనకి మంచి ఇష్టం ఈ పాత్ర.
అప్పుడు మనకి అది బాగుంటాడు కాబట్టి మనిషి మంచి భలే ఉన్నారా బాబా, అమ్మాయిలు గట్ట పడిపోతారేమో అనుకునేవాడు నేను. మాకు ఈర్ష్య వచ్చేసింది, మంచి భలే ఉండేవాడు. అయితే చాలా మంచి నటుడు. ఆ పాత్రకి అతను సినిమాలో ఆసక్తి ఉంది, కొన్నాళ్ళు ఓ సినిమా కూడా తీసేటేదో. ఇలాగా ఆ ప్రదర్శన ఆయన రక్తి కట్టించాడు చాలా అద్భుతంగా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా మెచ్చుకున్నారు. అలాగే 2-3 స్కిట్లు వేసారు అక్కడ. యలమంచిల ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు, ఇంకొక ఆయన శ్రీకాకుళానికి సంబంధించిన ఇంకొక ఆయన, వాళ్ళు చేసిన స్కిట్ కూడా రాలిపోయే పువ్వా రాగాలి, అది మాట బాగా క్లిక్ అయింది. వాళ్ళు విపరీతంగా నవ్వుకున్నారు. అలాగే ఇక ఆయన వినుకొండ ఎమ్మెల్యే గారు, ఇంకా మన మాచర్ల ఆయన చేసిన కొంచెం కార్యకర్తలు నొచ్చుకున్నారు. కానీ అది నొచ్చుకోవాల్సిన అవసరం ఎంటర్టైన్మెంట్ కోసం, వినోదం కోసం చేసింది. అంటే కావాలని కొంతమంది కార్యకర్తలు నొచ్చుకున్నారు. అది వాళ్ళు నొచ్చుకున్నారో లేదో తెలియదు, కానీ కొంతమంది రేపుతారు, అది వేరు కాదనుకోండి. ఏమైనా ఒక ఆద్యంతం ఆహ్లాదకరంగా, సంతోషంగా, నవ్వులు విరబూసే విధంగా ఉంది. దాంట్లో మళ్ళీ బొక్కలు వెతకడం అనవసరం. ఇప్పుడు ఒక మంచి సుహృద్భావమైన వాతావరణం, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు అందులో కంతలు వెతికి ఆ కంతలు ఏలిటికి వెళ్ళకడం అనేటువంటిది అనవసరం. ఆలేలికి ఏదో తగులుకుని తేలో గీలో కొడుతుంది. ఏమైనా జగన్మోహన్ రెడ్డి అయానికి ఇప్పటికీ చూస్తే రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా హాయిగా ఉన్నారు. రోడ్లో గుంతలు పూడ్చినట్టే వాళ్ళ వ్యతలు కూడా పూడుతున్నాయి. పథకాల విషయంలో కొన్ని వచ్చినాయి, ఇంకా వస్తాయని ఆశ ఉంది, నమ్మకం ఉంది. ఉద్యోగులందరికీ కూడా వాళ్ళకి బకాయిలు ఏదో రిలీజ్ చేస్తున్నారు. వీళ్ళకి ఉపాధి పరిశ్రమలు పెట్టుబడులు వస్తున్నాయి. అమరావతి కథలెక్క మొదలవుతుంది, పోలవరం మొదలు, ఒక రకమైన మంచి వాతావరణం, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది. అశోక్ లేలాంటి కంపెనీ ఆ బస్సులో ఆల్రెడీ వైజాగ్ డబల్ డెక్కర్ బస్సు ఇచ్చారు, అది ఎక్కువ ఊరంతా తిరిగేచ్చు. ఇలాంటివన్నీ కొంచెం మంచి వాతావరణం కనపడుతుంది. మొన్న ఈ మధ్యన కార్యకర్తలు టీడీపీకి సంబంధించి చిన్న చిన్న లోకలోకలు ఉన్న కార్యకర్తలు అసంతృప్తి ఉన్నది పాల పొంగులాంటిదండి. కోపం వస్తుంది. మళ్ళీ చంద్రబాబు గారు నవ్వుతుని చూస్తే వాళ్ళందరూ సంతోషంగా, అబ్బాయి ఎన్నాళ్ళైందో బాబు నవ్వుకుని, మా బాస్ ఎలా ఉన్నాడని అనుకుంటున్నారు వాళ్ళు. అంత సంతోషంగా చూసి ఎన్నాళ్ళైందో, మీరు అలాగ ఉండాలి బాబు, లాస్ట్ టైం మిమ్మల్ని ఏడిపించాడు, అందుకనే భగవంతుడు అంతకు 3 రెట్లు నవ్విస్తున్నాడు మీకు అని అనుకుంటున్నారు. ఏంటండి చేత ఏదైనా సరే ఆలోచనడు తలొగ్గునోడికి సంతోషం ఉంటుంది. చేయగలితే కొండ వదిలేయడం కొన్ని ఎవడన్నా కొండ పగిలిపోతే అందులో ఉన్న పదార్థాలు నేలపాలు అవుతాయి. జగన్మోహన్ రెడ్డి ఎలా అంటే చేయగలితే కొండ వదిలేసి కూడా ఓడిపోయిన అన్ని ఇంట్లో దాక్కుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత ఏం చేశాడు? యుద్ధం చేశాడు. తన యంత్ర సామాగ్రి, వస్తు సామాగ్రి, యుద్ధానికి సరిపడిన ఎమ్యునేషన్ అంతా రెడీ చేసుకుని తన సైన్యాన్ని సిద్ధం చేసి యుద్ధం చేసాడు, గెలిచాడు. ఏంటండి ఎవరన్నా గెలవాలంటే యుద్ధం చేయాలి. రాజకీయ రణక్షేత్రంలో ఇటువంటి నీచ నికృష్టులైన ప్రత్యర్థులు ఉన్నప్పుడు, క్రూర స్వభావాలు, పైశాచిక మనస్తత్వం ఉన్న వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు మరింత అప్రమత్తంగా చేయాలి. 10 మందిని కూడగొట్టుకుని వెళ్ళాలి. పాండవులైనా కౌరవులైనా కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు వాళ్ళ భావజాలంతో ఏకీభవించిన వాళ్ళకి సన్నిహితుల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ కలుపుకుని యుద్ధం చేశారు. అందులో ధర్మం ఎవరి పక్షాన ఉంటే వాళ్ళు గెలిచారు. ఇప్పుడు అదే జరిగింది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.